నైట్ 12 గంటలకు బర్త్డే సెలబ్రేట్ చేస్తామని తీసుకెళ్లి బొగ్గు చేశారు. ఆవు పేడతో స్నానం చేయించి కోడిగుడ్లతో చెతగొట్టేశారు. మా చెల్లి వాళ్ళు కేక్ కట్ చేసిన తర్వాత పడుకోడిపోదాం అనుకున్నాను. కరెక్ట్ గా అదే టైంకి మా భీమగోడు కాల్ చేసి బయటికి రమ్మన్నాడు. ఏరా అని అడిగితే కేక్ తీసుకొచ్చామన్నారు. ఇంటికి రండి అంటే లేదు రోడ్డుకి రమ్మన్నారు. సరే అని రోడ్డుకి వెళ్తానేమో మా ఊరి చివరికి తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకొచ్చారా అని అడిగితే పెద్ద సర్ప్రైజ్ ఉందన్నారు. వాళ్ళు సర్ప్రైజ్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఏదో ఒక పెంట చేస్తారని. కేక్ కట్ చేయగానే మా భీమగోడు బాటిల్తో ఆవు పేడ తీసుకొచ్చి స్నానం చేయించేశాడు. మా మణిగూడలేమో కోడిగుడ్లతో చెతగొట్టేశారు. బురదలో దొరికిన పందిలే అయిపోయిన ఒళ్ళు మొత్తం కొంపు చేసి పారేశారు. నేను ఇంకా ఇది ఆవుపేడ అనుకోలేదు, చల్లగా ఉన్నది కదా ఏదో కూల్ డ్రింక్ అనుకున్నాను. ఆ తర్వాత ఆ వాసనకు తెలిసింది ఆవుపేడ అని. మామూలుగా రావట్లేదు స్మెల్. ఈ చెత్తన కొడుకులు కనీసం నేను కేక్ తిన్న తర్వాత ఈ పెంట చేసిన బాగుండు. చిన్న ముక్క కూడా తినలేదు. ఈ కంపుతో తిన్నాను అనుకోండి, తిన్నది మొత్తం బయటకు వచ్చేస్తుంది. లాస్ట్ కి వాళ్ళు తెచ్చిన కేక్ వాళ్ళే తిన్నారు. ఇంతకీ మా ఫ్రెండ్స్ చేసిన సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించే కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి